చెప్పండి, మీ ప్రాబ్లం ఏంది? అదేదో సంఘం నడిపించకుండా ప్రాబ్లం జరిగిందని చెప్పేసి తెలిసింది, చెప్పండి. అంటే నా పేరు ఆర్ ఇజ్రాయల్. సో నేను 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క బాలవినారంలో మైసూర్ బేకరీ పక్కన ఈ హాల్లో అందరూ నడిపిస్తున్నాను ఒక ఐగర్ కింద. సో ఏమైందంటే సడన్గా పొద్దున్నే మార్నింగ్ వచ్చేవాడు. 4 సంవత్సరాల నుంచి లేను, కానీ ఈ మధ్య ఎక్కువగా మరి ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి ఒక ఇద్దరు మెయిన్గా అయితే ముగ్గురు పైకి వచ్చారు. ఇంకో 10-15 మంది లైన్గా కింద ఉండి ఒకరి తర్వాత ఒకరు చర్చిలోకి వచ్చి నన్ను మా అంకుల్ గారిని మా సంఘం ఆయన అంకుల్ గారిని కొట్టారు. సో నన్ను కూడా చేశారు. కొట్టారు. నాకు ఇక్కడ ఇలా చంపగా బాగా కొట్టారు. సో నేను తీసేస్తున్నప్పటికీ వచ్చి లోపలికి వచ్చి ఆ బయట ఉన్న ఫ్లెక్స్ వేసేసి ఇలా కింద పడేసి ఆ టైంలో ఏమైందంటే ఒక 20 మంది వచ్చేసరికి మాకు ఏమీ అర్థం కాలేదు. ఆ టైంలో ఫోన్ తీసి వీడియో తీద్దాం అనేది ఏమీ లేదు. మా ఉన్న సంఘం కాబట్టి వాళ్ళకి కూడా అవగాహన ఉంది. లేకపోయేసరికి మా ఏంటంటే వాళ్ళు ఇష్టానుసారంగా తిట్టారు. తిట్టి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ రేపు వస్తాం, మళ్ళీ మీరు వచ్చే ఆదివారం మీరు పెడితే 100 మంది ఇక్కడికి వస్తుంది, మీ సంగతి ఏంటో చూస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ పెట్టి నలకాయ మీద తలకాయ కంప్లైంట్ చేస్తే కూడా నేను ఏం చేస్తానో. సో అదే నాకు జరిగింది. ఆమె ఇప్పుడు వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళని వచ్చిందా, ఎట్లా వచ్చింది మీ దగ్గరికి? వాళ్ళు ఏమిటంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ వల్ల ఏందనేది నాకు అంతగా తెలియదు. కానీ అందులో ఒక వ్యక్తి బీజేపీ సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా రంగుల శంకర్ అనే వ్యక్తి. పేరు రంగుల శంకర్ బీజేపీ ప్రెసిడెంట్ అంట. మా బీజేపీ ప్రెసిడెంట్. ఏ ఏరియాకి? మన జవహర్ నగర్. ఓకే. నేను వచ్చి అడిగింది ఏంటంటే, ఆయన ఇక్కడ వాళ్ళకి కంప్లైంట్ వస్తుందన్న, వీళ్ళకి సౌండ్ పొల్యూషన్ వస్తుంది, మీరు బంద్ చేయాల్సి వచ్చి అని వాళ్ళు అన్నారు. అంటే శంకర్ లోనికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. వీళ్ళు వేరే వాళ్ళ గ్రూప్ వచ్చింది నా వీటికి. కొద్దిగా శంకర్ని పిలువు, శంకర్తో మాట్లాడతానంటే శంకర్ అన్న ఈయన పిలుస్తున్నాడు రా. శంకర్ అన్న నేను పిలుస్తా అంటే శంకర్ వచ్చాడు నా దగ్గరికి. వచ్చి శంకర్ ఎందుకు, మనం కూడా 4 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామిలో నేను నువ్వు కలిసి సేవ చేసుకున్నాను కదా, ఏదో ఆ దేవుడి దగ్గర నాకు ఇంత ఆశ్రమం దొరకలే, ఏడ నాకు అత్త కొడుకు బాగలేదు, డ్రగ్స్ అయితే మారు మనసు దొరుకుతుంది, నేను ఏదో చేసుకుంటే సపోర్ట్ వస్తున్నా. శంకర్ మొన్న కొడుకు ఇంతకుముందు 3 నెలల ముందు వచ్చిండు, చెప్తే వెళ్ళిపోయాడు. ఈసారి చెప్తుంటే వదిలిపెట్టేదే లేదు, మీరు బంద్ చేయాల్సిందే అంట. నువ్వు బంద్ చేయాలంటే ఇంక ఎట్లా శంకర్ బంద్ ఎట్లా చేస్తామో కాదు, నువ్వు బంద్ చేయాలని డోర్లు బాధపడతావు, నన్ను గుర్తు ఘోరంగా చేసి. అరే మనమే కదా శంకుస్థాపన చేసింది ఆడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మరి నేను కూడా వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు ఆడ గుడి కట్టించి ఈడ గుడి కట్టించాను, ఇది తప్పేముందా అన్న. నేను తప్పంటే మా గుళ్ళకి దీనికి సంబంధం ఏంటి? ఇది ఏమన్నా ఇదా? ఇది ఏదో మాదిగోల దేవుడు, మన దేవుడా, మన హిందూ దేశం, మతం మార్చుకున్నావురా, ఈ పేరు మార్చుకోరా వేస్ట్ గా అని వచ్చిన కొట్టుడు ఏడు కొట్టాడు. శంకర్ తో కాదు, ఎవరో కషాయ వేషం తెలిసిన వాళ్ళు ఆయన గ్రూపే. అరే అలా చేయొద్దురా, అంకుల్ కొట్టొద్దురా అంటున్నాడు. ఆయన గారు కొట్టేసి నాకు సపోర్ట్ వస్తున్నాయి. ఇజ్రాయల్ నన్ను కొట్టుకున్నాడు, ఈయన వచ్చాడట. ఈయన తపా 2 దెబ్బలు వేసి వేరే వాళ్ళు పాస్టర్ గారు. నేను అంకుల్ నువ్వు ఇమీడియట్ బైక్ పో, వెళ్ళిపో, ఇక్కడ ఉంటే ఇంకా గొడవ అవుతుందంటే నేను కింద దిగేదాకా పక్కన ఇంకొక ఆయన ముసలాయన బీపీలో ఉన్నాడు. మా ఆయన గారు నువ్వు ఎందుకున్నావు, హిందూలో పుట్టి హిందూలో పెరిగి అబ్బాయి హిందూ మతం ఏందో వాళ్ళకి ఇచ్చేదో నాకు అర్థం. నేను కూడా రెడ్డి హిందూగా నాది కూడా. ఈ మతం ఏందో వాళ్ళు వచ్చి పొట్టుడు ఏందో ఒక రౌడీ షీటర్లా లేకపోతే గుండాలా అంటే ఏం అర్థం కాదు. మాకైతే మతి భ్రమించిపోయింది. కానీ ఒకటే అనుకున్న, దేవుడా నువ్వు నీ నామ నిమిత్తం నిందలు కాదు, వాడు ధన్యుడని ఇప్పుడు వరకు మేము కాన్ఫిడెన్స్ ఇస్తే, ఇప్పుడు భాస్కర్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఇల్లు నాది, నా అండర్లో సేవకు నడుపుతున్నాడు, నువ్వు ఎట్ట తమ్ముడు, నువ్వు ఎట్ట ఊరుకుంటున్నావు, ఇమ్మీడియట్లీ పోయి పోలీస్ కంప్లైంట్ చేయి, నేను వస్తా అంటున్నాడు. ఓనర్ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి సేవ నడుస్తుంది. 4 సంవత్సరాల నుంచి సేవ నడిచినప్పుడు ఎవరికి డిస్టర్బ్ కాలే, ఏ సౌండ్ తో డిస్టర్బ్ కాలే, ఏం కాలే. నిన్న ఇవాళ డిస్టర్బ్ అవుతుంది. ఎవరు కంప్లైంట్ ఇచ్చింది? ఎవరు? ఈ పక్క జగన్ అంట, ఆయన ఓనర్. ఆయన ఓనర్. మరి 4 years నుంచి 4 సంవత్సరాల నుంచి డిస్టర్బ్ కాలేదంటారా? సరే డిస్టర్బ్ అయితే అయిందన్న, వచ్చి కొట్టుడేంది, రౌడీ షీటర్ జై శ్రీరామ్ అని కొట్టుడేంది, శ్రీరామ కొట్టమన్నాడు ఏమన్నది, ఇంత ఘోరం ఇది పాపం.
సో ఇక ఆయన ఆయన కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చినట్టున్నారు. మరి ఏందో మరి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు మీరే ఎట్లా అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నానంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నట్టు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఫాస్ట్ ఫెలోషిప్ కూడా నేను తీసుకున్నాను. అందువల్ల జవహర్ ఫెలోషిప్ సో ఆయనకు ఫోన్ చేస్తే మాట్లాడదాం అన్నట్టుగా అన్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు వచ్చారా? ఐడికి ఏమన్నా వచ్చి మీకు ఆధారంగా ఏమన్నా నిలబడరా? అయితే ఫోన్లో అయితే చెప్పారు, వైస్ ప్రెసిడెంట్ చెప్పారు మాట్లాడదాం అన్నారు. కానీ ఇంకా ఏమి వాళ్ళు రాలేదు. సరే, వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళను మనం అది కాదు. కాకపోతే ఏంటంటే నేను ఒకసారి మీ చర్చికి ఆల్రెడీ వచ్చి ఒకసారి అనౌన్స్ చేశాను. ఇలా మేము టీఎల్పీసీ నుంచి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తామని మీకు కూడా వచ్చి కదా సార్. మరి ఇట్లాంటి సమస్యలే జరుగుతున్నాయి. నిన్న కూడా ఇంకోటి జరిగింది వేరే దగ్గర. మొన్న అంతకుముందు లాస్ట్ మంత్ అక్కడ జరిగింది. మాట్లాడించాం, పిలిచి మాట్లాడించాం. ఓకే, కాకపోతే చేసుకోలేదు. మామూలుగా అయితే చర్చ్ నడిపించదు అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజున మేము అక్కడ కూడా సపోర్ట్ చేసి చర్చి నడిచేటట్టుగా దేవుని కృపాల ప్రేయర్లో పెట్టి నడిపించాము. నడిచింది, ప్రాబ్లం లేదు. రేపు కూడా ఓనర్ అయితే మీకు సపోర్టెడ్ ఉన్నాడు. మీరు నెక్స్ట్ వీక్ కూడా చర్చినే నడిపించాలి. అర్థమైందా? చర్చినే నడిపించాలి. మీకు అండగా మేము ఉంటాం. మనకందరికీ దేవుడు ఒక్కడే కాబట్టి దేవుని సువార్త నువ్వేం వీధిలో పోయి చెప్పట్లే కదా, వాళ్ళ ఇళ్ళలో పోయి ఏం చెప్పలే కదా. చెప్పినప్పుడు నీ దగ్గరికి వచ్చి కొట్టడం ఏంటి? అర్థమైందా? దీని విషయంలోనే మన క్రైస్తవులం అందరం ఒక్కటిగా ఉండి పోరాడితేనే దేనికైనా విజయం ఉంటుంది. గారు మీకు మేము తోడుగా ఉంటాం. మాకు మా వెనకాల మా ఎన్సీసీ ఉంది, టీఎల్పీసీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మా పెద్దవాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడిస్తాను. నీతో మాట్లాడించి ప్రతి విషయంలో రేపు కొద్దిగా లీగల్గా ప్రతి విషయాన్ని మనం లీగల్గానే పోదాం. అక్రమంగా మనకేం అవసరం లేదు. వాళ్ళు దాడి చేసిన దానికి కూడా జవాబు చెప్పాలి. అర్థమైందా? వచ్చి అడిగి వెళ్ళిపోవడం అనేది అది వేరే, ఆ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది వేరే, చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనమే ఊరికే కూర్చోలేదు. మనం కూడా చట్టం త్రూ మనం జవాబు చెప్పుదాము. దానికి మీకు ఇప్పుడు ఓనర్తో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఓనర్ త్రూ ప్రాబ్లం లేదు కాబట్టి ఒకసారి మనం రేపు పొద్దుగాల జవహర్ కేసుకు వెళ్దాం, మాట్లాడదాం. సిఐ గారిని కూడా కలుద్దాం. కలిసి మరి వీళ్ళ అరాచకాలు అది కొట్టిన వాళ్ళ పేర్లు అవైతే మీకు ఐడియా ఉన్నాయి, ఫీజులు కూడా ఐడియా ఉన్నాయి. ఓకే, ఏది ఉన్నది అనేది మనం పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్తాను. నేను ఇప్పుడు మాట్లాడిస్తాను మీతో కూడా, మా వాళ్ళతో కూడా మాట్లాడించి దాన్ని ఎట్లా ఏ విధంగా లీగల్ టీమ్ కూడా వస్తుంది, మా యూత్ కూడా వస్తారు, మాట్లాడదాం. నెక్స్ట్ సండే ఖచ్చితంగా ఆరాధన జరగాలి. ఓకే, నెక్స్ట్ సండే మీ టైంకి యథావిధిగా ఆరాధన జరుగుతుంది. మీ యూత్ వీళ్ళందరూ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే బ్రదర్స్, అందరం సపోర్ట్గానే ఉండాలి, నిలబడదాం. భయపడాల్సిన అవసరం లేదా. నీ వెనుక మేము కూడా ఉన్నాం. దేవుని సేవ మీరు చేయండి. మీ వెనుక మేము కూడా ప్రాణం కోల్పోవడానికి మాకేం ఇబ్బంది లేదు దేవుని కొరకు. అర్థమైందా? కాకపోతే ఒకటే నేను అంటున్నాను, మీరు స్థిరంగా ఉండండి. మీరు వేరే మతాలను దూషించకుండా, ఇతర మతాలను ఇతర గ్రంథాలను దూషించకుండా మన గ్రంథం గురించి మనలో ఉన్న మంచితనాన్ని మనం బోధిస్తే వెళ్ళాలి తప్ప వాళ్ళ గురించి నువ్వు వీధి సువార్త చేయలేదు, నువ్వు ఏదో కించపరిచినట్టు మాట్లాడలే కదా. మరి ఎందుకు నొప్పి అయింది? అలా డోర్ లాక్ చేసుకుని ప్రే చేసుకుంటున్నాం, డోర్ కూడా బంద్ చేయలేదు. కాబట్టి దీని విషయం మనం ముందుకు పెద్ద ఎత్తునే తీసుకెళ్దాము. ఈ విషయంలో ఏంటంటే ఇప్పుడు వదిలేసాం అనుకోండి, మళ్ళీ రేపు పొద్దుగాల ఇంకా డబల్ జరుగుతుంది, ఇంకా 10 మంది మీద జరుగుతుంది. ఇప్పుడు నీ ఒక్కరిని ఇప్పుడు టచ్ చేసి చూసినారు, అర్థమైందా? నేను ఒక టచ్ చేసి చూసినప్పుడు దానికి ఏడు దాకా తీసుకెళ్ళాను, అక్కడ దాకా తీసుకెళ్తేనే మన వాళ్ళకి అనేది అరే వీళ్ళు కూడా ఏంటి అనేది తెలియాలి. అప్పుడే బాగుంటుంది. లేదంటే వదిలేసాం అనుకో, దేవుడు క్షమించమన్నాడు, క్షమించాలి. కానీ ఏ పద్ధతిలో క్షమించాలో అదే పద్ధతిలో క్షమించాలి. చట్టబద్ధంగా లీగల్ గానే మనం ఏది ఉన్నా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే, దీనికి ఇల్లీగల్ గా మనం పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇల్లీగల్ గా చేస్తారు, వాళ్ళ అట్లా బోధిస్తున్నారేమో వాళ్ళ పెద్ద మనుషులు. మరి బీజేపీలో కూడా అట్లాంటిది లేదు. హిందుత్వాన్ని మీరు పాటించండి అనేది ఏం లేదు. అర్థమైందా? మేము కూడా బీజేపీలో తిరిగినాం మేము. అర్థమైందా? నేను 5th క్లాస్ నుంచే RSS లో ఉన్నా, బీజేపీ మన ABVPలో ఉన్నా. అర్థమైందా? నేను ఎన్ని చేసిందో వాళ్ళ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నానో కూడా. కాకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఈ మనుషులు చేస్తున్న పద్ధతులు
ఎవరైతే ఈ పీఠాధికారులు ఉన్నారో మెయిన్ వాళ్ళు చేస్తున్న పద్ధతులు ఇలా చర్చిలకు భంగం కలిగిస్తుంది. మళ్ళీ అదే విధంగా మన ముస్లిం సోదరులు కూడా ఏడ కనబడతాడు అపవిత్రం అయిపోయింది. అపవిత్రం మనుషులు కాదా వాళ్ళు, మనం మనుషులం కాదా? కాబట్టి మనం ఊరుకుంటున్నాం కాబట్టే వాళ్ళ శానితనాలు పెరిగాయి. ఆ విషయానికి మనం పురుషాలు చెప్పాలి. కాబట్టి మీరు కూడా మాతో కోఆపరేట్ చేస్తే మేము 100% మీకు కోఆపరేట్ చేస్తాం. మా పెద్దవాళ్ళని అడిగి కూడా మేము ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే, కంప్లైంటర్ ఎవరున్నారో వాళ్ళు కూడా వస్తారు. దెబ్బలకి ఈ చర్చి ఈ రోజు మీరు డిస్టర్బ్ చేసిన దానికి ప్రతి దానికి జవాబు చెప్పాలి కదా. మాకున్న హక్కులను, మాకు కల్పించిన రాజ్యాంగం హక్కులను మేము వినియోగించుకుంటున్నాం, అతిక్రమించి పోవట్లేదు. ఓకే బ్రదర్, దానికి మనం చట్టబద్ధంగా పోదాం, చట్టబద్ధంగానే జవాబు చెప్పాలి. ఓకే, పోలీసు వారిని దృష్టికి తీసుకెళ్ళాలని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. తిరిగి దూషించలేదు, తిరిగి చేసుకోలేదు, అలాంటి క్యారెక్టర్ కూడా మనకు కాదు. ఇంకొకటి వాళ్ళు వచ్చినట్టు మీరు అడగలే ఎందుకు వచ్చారు ఇక్కడ ఇంకా ఛాన్స్ వాళ్ళు వచ్చి రావడంతోనే మీరు ఇక్కడ పెట్టవద్దు చేయొద్దు అని చెప్పి అంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతుందని చెప్పారు. పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. నువ్వు వచ్చి అడుగుతాము. లీగల్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మేము సమాధానం నీకెందుకు. దానికి రేపు ఉదయాల మనం 10 గంటల 10-11 గంటలకి సిఐ దగ్గరికి వెళ్దాం, జోహార్ ఆర్పిఎస్ లో కలుద్దాం. మనం కూడా కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళని కూడా పిలిపించాల్సిందే. కొట్టిన దాని విషయంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఓకే, దీనికి మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు. ఇట్లా